హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పూల్. ఎస్, కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు. 2018లో ఓన్లీ ఇంగ్లీష్ అండ్ థాయ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీస్ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ నుండి వచ్చిన క్లిప్స్ చాలా వరకు మనం ఫేస్బుక్లో చూసే ఉంటాం, కానీ ఇప్పుడు ఈ మూవీ తెలుగు ఆడియోలో కూడా చూసేయవచ్చు. ఈ మూవీ ఎలా ఉంది అంటే ఓకే, బాగానే ఉంది. జస్ట్ 1 hour 16 minutes యావరేజ్ డ్యూరేషనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మూవీ చూసేయవచ్చు. ఒక చిన్న లైన్ కాన్సెప్ట్గా తీసుకొని ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ లైన్తో ఈ మూవీ వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్లో ఎవరు చనిపోతారు, ఎవరు బ్రతికి ఉంటారనే భయాన్ని క్రియేట్ చేశారు. తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ పక్కా నచ్చుతుంది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే 12 నుండి 15 ఫీట్స్ ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటే పూల్లో ఉన్న వాటర్ అన్నీ ఎనికిపోతాయి. మరి దాని తర్వాత ఏమి జరిగింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీకి 2 hours వరకు యావరేజ్ డ్యూరేషన్ ఉంటే యావరేజ్ టాక్ తెచ్చుకునేది, కానీ ఈ మూవీ జస్ట్ 1 hourలోనే మూవీ మొత్తం ముగించుకుంటుంది. సో ఇంట్రెస్టింగ్ అయితే చూసేయవచ్చు. పూల్లో ఉన్న వ్యక్తిని క్రొకడైల్ చంపుతుందా, లేకపోతే ఈ క్రొకడైల్నే ఆ వ్యక్తి చంపుతాడా అనే టెన్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా రోజుల వరకు పూల్లో ఉన్న ఈ వ్యక్తి ప్రాణాలతో ఎలా బయటపడతాడు, ప్రాణాలతో బయటపడడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఒకరే కాకుండా ఇతనితో పాటు ఇతని లవర్ కూడా పూల్లోనే ఇరికిపోతుంది. చాలా రోజులు అవుతున్నా కూడా ఫుడ్ లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరీ బిక్కుబిక్కుమంటూ చేసే ప్రయత్నాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. కాకపోతే కొన్ని లాజిక్లెస్ సీన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కొంచెం వరకు కవర్ చేసి ఉంటే బాగుండేది. చేయి దాకా వచ్చిన ప్రతి ఒక్కటి మరలా చేజారి పోవడం ఇది అంతగా నచ్చదు. 5 to 6 days వరకు ఫుడ్ లేకపోతే ఎవరు బ్రతికి ఉండరు, కానీ వీరికి మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే చూపించారు. హెల్ప్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఒక ట్విస్ట్తో మరలా యూటర్న్ తీసుకుంటూ ఉంటారు. ఇవి అంతగా మీకు నచ్చదు, కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. క్లైమాక్స్లో ఒక సీను మీకు పక్క ఏడుపుని తెప్పిస్తుంది. అలాంటి ఎక్స్పెక్టేషన్ లేని సీన్ అయితే పెట్టారు. లాజిక్లెస్ సీన్స్ అన్నీ పక్కకు పెట్టి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి, పక్క నచ్చుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ అండ్ క్రొకడైల్ని చూపించే విధానం నచ్చుతుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ లేదు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా తెలుగు డబ్బింగ్ మూవీ అయిన ది పూల్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీస్ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.